9 టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. 42 కోట్లతో నిర్మించిన నాగలదిన్నె వంతెనను ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. 3 రాష్ట్రాల ప్రజలకు కీలకమైన వంతెన అందుబాటులోకి. 3 రాష్ట్రాల ప్రజల రాకపోకలకు కీలకమైన నాగలదిన్నె వంతెనను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రారంభించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలంలో 42 కోట్ల రూపాయలతో నిర్మించిన నాగలదిన్నె హైలెవెల్ వంతెన నిర్మాణం ఎమ్మిగనూరు ప్రజల కోసం చేసిన శాశ్వత అభివృద్ధిగా మిగిలిపోతోందని మంత్రి పేర్కొన్నారు. నాగలదిన్నె బ్రిడ్జిని పూర్తి చేయడం కోసం ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పడ్డ శ్రమ, తపన మాటల్లో చెప్పలేనిదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. 2009లో కర్నూలు వరదల వల్ల పాత వంతెన కొట్టుకుపోయిన తరుణంలో 2011లో కొత్త వంతెనను నాటి ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మంజూరు చేయించారని అన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. అనేక కారణాల వల్ల బ్రిడ్జి నిర్మాణానికి 10 ఏళ్ల కాలం పట్టినా ఎట్టకేలకు పట్టు వదలకుండా ఎన్ని అవాంఛనాలు ఎదురొచ్చినా అధిగమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్మృజన, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, సర్పంచ్ లక్ష్మి, R&B ఎస్ఈ నాగరాజు, ఈఈ కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ నిఖిల్ చక్రవర్తి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 9 టీవీ న్యూస్తో రిపోర్టర్ నూరుద్దీన్. ప్రజలకు, ఇటుపక్కన్న ప్రజలకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. అటువైపు కూడా త్వరలోనే రోడ్డు మార్గం కొద్దిగా స్ట్రెంగ్తన్ చేయబోతూ ఉన్నారు. దానివల్ల ఎంతో ఉపయోగం కూడా రాబోతూ ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా